నా కొడుకు కదా, నాతో ఉండాలి కదా అని ఆశపడ్డాడు. నా మనిషి కదా, ఆడికోసం నేను కష్టపడ్డాను, ఆడికోసం కన్నీరు గార్చాను, నా కొడుకులో కొడుకుగా చేర్చుకుని నా బల్ల మీద కూర్చోబెట్టానని. కన్నప్పలేదు అడగడా నిన్ను పట్టుకొని రేపోతుంది దేవుడు. ఏం జవాబు చెప్తావు? నాకు చెప్పినట్టు చెప్తావా? నాతో మాట్లాడతావా? నాకు ముఖం చాటేసినట్టు ముఖం చాటేయగలవా? ఒరిస్సా సేవకెళ్ళి చనిపోయిన ఒక దైవజనుడు కుమారుని వార్త దైవజనుడు అయినటువంటి ఇంకొక వ్యక్తి ఆ దైవజనుడిని చెప్పడానికి, అయ్యా దేవుడు పరిశుద్ధులను తీసుకుంటాడయ్యా. ఎవరు ఇవన్నీ సహజం. అవునయ్యా, అవునయ్యా, అవును, స్వీకరించాలి, అట్లాగే అంగీకరించాలి, తప్పదు, దేవుని చిత్తం అని చెప్తున్న తర్వాత, అవునయ్యా ఆ చిత్తములను బట్టే బాబుని దేవుడు తీసుకున్నాడయ్యా అని చెప్తే నన్ను పిలిచారు. నేను వెళితే నా సమక్షంలో ఆ దైవజనుడు కొడుకుని, ఏమిటి 20 సంవత్సరాల వయసుకు వచ్చిన సేవకు పనికొస్తున్న కొడుకుని అర్ధాంతరంగా కోల్పోతే మిషనరీ ట్రిప్లో ఆ జ్ఞాపకార్థ కూడా టైటిల్ అని తెలుసా? పిచ్చెక్కపోయింది నాకు, వాక్యం చెప్పడానికి స్వరం రాలేదు.